హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు మరి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి ఈ రోజు వీడియో ఏంటి అనంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 17 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. మరి లేట్ ఎందుకు దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. వాడు ఎంత మంచోడుండే గింత ఘోరంగా అయిపోయిండు. వాడిని అట్లా మార్చేసిర్రు అవ్వును అది కలిసి. అదే బావా నాకేం చేసురో అర్థమైతలేదు. ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఎంత తప్పు చేసినా మళ్ళా నాకు సీనే కావాలని అనబడితివి. ఇక భార్య భర్తల బంధం అనేది గట్లనే ఉంటది. ఏ రోజు కూడా నన్ను ఒక్క మాట అనకుండా ఒక దెబ్బ తీయకుండా చూసుకున్నాడు లతక్క. ఒక్క రోజు కూడా ఒక్క మాట అనకపోయేది. వాళ్ళ అమ్మ అన్నా కూడా ఎందుకు అంటున్నావని వాళ్ళ అమ్మతోటి లొల్లి పెట్టుకునేది. అసొంటోన్ని మొత్తం ఘోరంగా చేసి పారేసిర్రు. నేను మొన్న అవ్వగారింటికి వేణో చూసినవా, అప్పడుసుందే ఆయనను ఏదో వేసిర్రు గాని మరి మందు గిట్లా పెట్టిర్రంటవా? ఏమో లతక్క, మందు పాడుగాను ఆ మందెవరికి ఎరక, కథలు ఎవరికి ఎరక. అబ్బా బద్మాషార్ది చూసినవా ఎట్లా మాట్లాడుతుందో. అవు రాజయ్య, మరి రేపు ఏమని మాట్లాడు, ఎట్లని మాట్లాడు. మా మరిదైతే ఇద్దరిని పట్టుకొని అయితే అత్త అని చెప్పిండు. మరి ఊరు సర్పంచ్ గిట్లా చెప్పుకున్నారో. చెప్పుకోకపోతే ఏం చేస్తారు? నాకు తెలిసి రతక్క ఆమెతోటే ఉంటా, ఆమెను పెళ్లి చేసుకుంటా అని అంటాడు కావచ్చు. అప్పుడు నా పరిస్థితి ఎట్లా ఏం లేదు. పెద్ద మనుషులు మాట్లాడతారు కదా, పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు ఉంచుకున్నావు, ఇప్పుడు ఎందుకు అద్దంటున్నావని వాళ్ళు అన్ని అడుగుతారు కదా. నువ్వేం టెన్షన్ తీసుకోకు అక్క. పిల్లలైతే లేరు అని నాకే చూపించిరు గాని మరి ఏ రోజు అయినా చూపించుకోలేదు డాక్టర్స్ దగ్గర. మందంటే ఇద్దరం కలిసి తాగినాం గాని మరి హాస్పిటల్లో ఏ రోజు చూపించుకోలేదు. వాళ్ళ అవ్వ అంటలేదా దానికే లోపం ఉన్నది, నా కొడుకే లోపం లేదు, నా కొడుకు మంచోడే అని వాళ్ళ అవ్వ అననే బట్టే. అవ్వ లోకం మీద బొచ్చడు మంది ఉన్నారు పిల్లలు పుట్టనోళ్ళు, అందరూ గిట్లనే చేస్తుర్రా. అనాథల్ని తెచ్చుకొని సాదుకుంటే ఇంత పుణ్యమన్నా అత్తది కదా. వీళ్ళకు అట్ల లేదు ఇట్ల లేదు, ఏమున్నా ఇద్దప్తది అద్దప్తిది అన్నట్టు ఆయనకు మంచిగా అలవాటు చేసిర్రు దాన్ని. ఆ బక్కది చూస్తే ఎట్లున్నది, దాన్ని చూసి ఎట్లా మెచ్చిండు నాకైతే అర్థమైతలేదు దరిద్రుడు. వాళ్ళకు చెంపపొంట దాన్ని వీన్ని సర్వబుద్ధి అయింది గాని ఎందుకు నా బిడ్డ జీవితం నేను ఎందుకు అజ్జేయాలి చూద్దామన్నట్టు సప్పుడేక ఆగినా. అడిగైనా మంచిగానే అన్నావు పెద్దమ్మ. ఏమో బిడ్డ ఏమనుడో ఏమో, మా ఆయనకేమో తెలియదు బిడ్డకు జ్వరం వచ్చిందని పోతున్నా అని చెప్పిన. ఆయనకు వెళ్తే ఆయనకేడ నొప్పి వస్తుందో, ఆయన ఎంత టెన్షన్ పెట్టుకుంటాడో అని ఈ భయం. చెప్పకూర్రి ఏం చేస్తారు మరి? ఏ రోజుకైనా తెలియకుండా ఉంటదా అనయ్యా. ఇక రేపు ఏమైతుందో ఏమో ఇంత మనసున పడతలేదు. నువ్వు వండుకోపో, నేను వస్తానా. నాని అద్దా ఏం చదువుతానవయ్యా? ఫస్ట్ క్లాసా? అవును. కొడుకు హుషారే. హుషారే. నాని నువ్వు పండుకోపో బెడ్లా, నేను వస్తానా. సరే నువ్వు చిన్నోని దగ్గర వండుకోపో, నేను వీళ్ళ దగ్గర ఈ రూమ్ లా వండుకుంటా. కొత్త కదా భయపడతారేమో అని. సరేనే, మీరు ఏం టెన్షన్ పెట్టుకోకుర్రి. అర్థమైతుందా శిరీష? రేపు గట్టిగానే మాట్లాడు. నా భర్త నాకు ఉండాలి, దాన్ని వదిలిపెట్టాలి అని మాట్లాడు. మరి దాని ప్రకారం వాళ్ళు ఏం మాట్లాడతారో, నీ మొగడు ఎవరిని కావాలని అంటాడో. అంతే బాబాయ్, భగవంతుని చేతిలా ఉన్నది. ఎట్లా ఏదుంటే అట్లా అవుతుంది. కానీ భలే మార్చేసిర్రు నా భర్తను. బాధపడకు రా, నువ్వు బాధపడకు. ఇక బాధపడకంటే ఏముంది లతక్క, జీవితాంతం ఏడిచేటట్టే ఎత్తుండు నన్ను. అయితవైతే రేపు చూద్దాం ఏమైతుందో. నేను కూడా ఉంటది రేపు పొలం కాడికి పోను, ఎటు పోను ఆడ మాట్లాడదాం. సరే బావా, వండుకోర్రి, నేను పోతున్నా. సరే.
టెన్షన్ పడకురా శిరీష, నీ రాతలా ఎట్లా రాసి పెట్టుంటే అట్లనే అవుతుంది, సరేనా? నువ్వు అస్సలకే బాధపడకు. ఉంటదవ్వా, ఎవరికి ఉండే బాధ వాళ్ళకుంటది. మీదికి మనం చెప్తాం గాని లోపట వాళ్ళు ఎంత బాధపడుతురు అనేది వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటది. అదే గాని పాప ఏత్తా, నేను కింద వండుకుంటా, మీరిద్దరు ఆ బల్ల మీద వండుకోర్రి. అద్దవ్వా బాంచను, నేనే కింద వంట, ఇద్దరం బంటంతి, నువ్వు ఈ బల్ల మీద వండుకో. అయ్యో పెద్దమ్మ, ఏమైతుంది? నీకు నడుము లేత్తదో లేవదో, నువ్వు బల్ల మీద వండుకో. శిరీష నేను ఇద్దరం కింద వంటాం గాని. సరే తి. శ్రీను, ఎవరికి చెప్పినావు రేపు రమ్మని? సర్పంచ్ కు చెప్పినావా? సర్పంచ్ లేకపోతే పంచాయతీ నడుతుందా? ఫోన్ చేసి చెప్పినా. ఏమన్నాడు మరి? అత్త చూసుకుందామని అన్నాడు. ఏం చేసుడు, ఎట్లా మాట్లాడుర్రా రేపు? ఏమో అత్తమ్మ, నాకైతే భయమే అవుతుంది. రేపు ఏమైతుందో ఏం కథనో, ఆ పెద్ద మనుషులు చేసుకున్న దాంతో ఉండాలని అంటారు, ఏమంటారు అని మస్తు టెన్షన్ అవుతుంది. ఎవలేంది అనేది నువ్వెందుకు భయపడు? ఆయన మనసులో ఏమున్నదో వాడు చెప్తాడు. కొడుకా, నువ్వు ఒకటే ముచ్చట చెప్పాలి. ఏంటిదే? ఏమని అనంటే, ఇగో 4 సంవత్సరాలు ఆమెను ఒక్క మాట అనకుండా, ఒక దెబ్బ వేయకుండా నేను సాదుకున్నా చూసుకున్నా. వాళ్ళ అవ్వగారు నాకు ఒక్క రూపాయి కట్నం పోయలేదు. నాకు 50,000 పోతామని అన్నారు. ఈ వారకు 50,000 అసలు కంటికి కాదు కదా, ఇంత రూపాయి కూడా నాకు ఇయ్యలేదు. నేను ఎన్నోసార్లు ఈమె కూడా చెప్పినా, కానీ ఈమె కూడా పట్టించుకోలేదు. సరే పోని వాళ్ళ దగ్గర లేవని సపడేకున్నా, అట్లా కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. అయిందేదో అయిపోయింది. ఇక పిల్లలకు అని 3-4 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాం. ఇక పిల్లలు అయితలేరు, ఏది అయితలేరు. నాకు ఈ అమ్మాయి కొత్తగా పరిచయం అయింది. ఇక ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అట్లయినా కూడా ఆమెకు అన్యాయం చేస్తాను అనుకోలేదు. మరి ఈమెను పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు కావచ్చు, నా వంశం పెరుగుతుంది కావచ్చు. నువ్వు ఇంట్లో ఉంటే ఈమెకు పిల్లలు పుడితే మనం అందరం సంతోషంగా ఉంటాం కదా అనే ఒక ఆలోచనతోటే ఈమెతోటి నేను ప్రేమల పడ్డా, ఈమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఇప్పటికైనా ఈమెను వదిలేస్తా అని నేను అస్సలకే అంటలేను. ఆమె నచ్చితే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు అని చెప్పు గంతే. ఏమంటావు రామా? అంతే. అవును, నువ్వు పెళ్ళాన్ని ఎందుకు కొట్టినావని అడుగుతారు కావచ్చు. అడిగితే ఏమంటావు? ఏమనుడు ఏముంది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది, నోటికొచ్చింది, ఇష్టపెట్టలేదు. ఇక అందుకే తెలిసింది, ఈమెతో ఉంటున్నా అని తెలిసింది. తెలిసినప్పుడు ఇక ఇష్టం ఉన్నట్టు తిట్టింది. అందుకే 2 దెబ్బలు వేసిన. నేను దెబ్బలు వేసినందుకు నాకు తప్పే కావచ్చు, కానీ అన్నందుకే నేను వేసినా, అనకపోతే నేను వేయకపోదును అని అంట. అంతే, నన్ను అడుగుతా కూడా నేను అదే చెప్తాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అంటారు కావచ్చు. పెళ్లి గాంధీ నీకెందుకు అవసరమా, పెళ్ళైన మొగోని పట్టినవు అని. ఇక దేవుడు కలిపిండు మమ్మల్ని, ఇట్లా కలపాల్సి రాసుందేమో అందుకే కలిపిండు అని చెప్తా. మీరేం టెన్షన్ పడకు రత్తమ్మ. కానీ ఇప్పుడు వీళ్ళు ఏడవేనట్టు ఏడున్నట్టు పోయిర్రా ఏంది అవ్వగారింటికి? పోకపోతే ఉంటారా? ఇంటికత్తే మళ్ళీ రాత్రి నన్ను కొడతారో చంపుతారో ఏం చేస్తారో అని భయం పుచ్చుకోలేదు వాళ్ళకు. వీకవచ్చు, బాబాయ్ గారు వచ్చే కదా, ఈ రేపు పొద్దుగాల అత్తరు కావచ్చు 10 వరకు అని చెప్పిరు కదా. నువ్వు ఇంకెవరికైనా చెప్పినవా? ఎవ్వరికి లేదే, ఎవ్వడచ్చి ఏం చేస్తాడే అమ్మ. ఎవ్వడచ్చినా కూడా ఏమీ చెయ్యలేడు. నాకు ఈ పిల్ల అంటే ఇష్టమని చెప్పినాక ఎవడేం చేస్తాడు చెప్పు? నేను ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, దాని ఇట్టమైతే ఉండు మనుగురు, కట్టమైతే వీకు మనుగురు అన్నాక ఎవడేం చేస్తాడే? అంతేగాని అయ్యే పోదాం ఇక. పా, ఎటు మనసున పడతలేదు. పా, ఇంటికి పోదాం పా. మీరు ఓర్రి, పొద్దున అత్తది. ఏ ఉండు అద్దలుడు, ఎందుకంటే లొల్లైంది కదా. పుష్కన మళ్ళా వాళ్ళు ఏ టైంకి వచ్చేది తెలియదు. ఆగ చూడు, ఇంత అయినా కూడా మళ్ళా పెట్టుకొని ఉన్నాడు అని అంటారు. ఎవ్వలేమన్నా అనుకోరు అత్తమ్మ, నువ్వు భయపడకు. కాసేపు అయినాక నేను దోలెత్తపో. సరే మరి జల్ది రాయ, నేను పోతా. సరేనే అమ్మా. అనా, రేపు ఎంత లొల్లైనా కూడా నువ్వు నన్ను అయితే వదిలిపెట్టవు కదా. నన్ను వదిలిపెట్టి నీ భార్య దగ్గరికి నువ్వు పోవు కదా. అరే నిన్నెందుకు వదిలిపెడితేనే మెంటల్ దానా? వాళ్ళు వచ్చి అంతా లొల్లి చేసినప్పుడు నేను ఆమెను వదిలిపెట్టి నీ బిడ్డతోటే ఉంటా అని వాళ్ళతోటి అనకపోదునా చెప్పు? నాకు నువ్వంటే పిచ్చే. ఆ పిచ్చి కాస్త ఇంకా పిచ్చి ఎక్కిపిత్తాంది. అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. నువ్వేం టెన్షన్ పడకు, నిన్ను అస్సలకే వదిలిపెట్టా. రేపు పంచాయతీలో కూడా ఇదే చెప్తా గంతే. నాకు ఆమె అంటే ఇష్టం, నేను ఆమె పెళ్లి చేసుకుంటా. ఈమెకు ఇష్టమైతేనేమో ఉండూరి, కష్టమైతేనేమో తీసుకపోర్రు అని చెప్తా గంతే. ఆమె నిన్ను వదిలిపెడతాదంటావా? వదిలిపెట్టకపోతే ఏం చేస్తుంది? చేసుకున్న మొగోడు ఇంకో ఆడదానితో ఉంటాడు, ఇంకో ఆడదాన్ని కావాలని అంటుండు అని అంటే ఇంకొక ఆడది ఎట్లుంటది? నేనంటే ఇష్టం లేదు కావచ్చు, అందుకే దాని దగ్గర ఉంటుండు అని ఆడదానికి ఎలగదా బుగ్గా? సరేలే, ఇప్పుడు నన్ను ఎందుకు ఉండమన్నావు?
ఎందుకు ఉండమన్నావు అంటే నీకు తెలియదా? నువ్వన్న కొంచెం నాతోటి అట్లా ఉంటే నా మనసు అనేది నిమ్మలం అవుతుందని ఉండుమన్నా. పిచ్చిదాన గిది కూడా నీకు అర్థం కాదు. ఐ లవ్ యు రా. లవ్ యూ సో మచ్. ఏదేమైనా ఎన్ని లొల్లిలైనా నిన్ను నేను వదిలిపెట్టా, సరేనా? హా, అమ్మయ్య, నాకు ఇప్పుడు కొంచెం మనసు నిమ్మలం కచ్చింది. అట్లనే నిమ్మలంగా ఉంచుకో. హా. అన్నలు జరా బాంచనే, నా బిడ్డ పరిస్థితి మీరు విన్నారు కదా. ఇక మరి మీరే ఏం చేస్తారో ఇక మీ చేతుల్లోనే ఉంది. మేము చెయ్యాల్సింది ఎత్తమమ్మా, నువ్వు బాధపడకు. ఆయనైతే రాని, ఆయన వచ్చినాక ఆయన ఏం మాట్లాడతాడో ఏం కథనో చూద్దాం. ఏమైంది మీ తరపున ఏడి పెద్ద మనిషి? వస్తాండు సర్పంచే వస్తాండు. మాకెవ్వరు పెద్ద మనుషులు లేరు. సర్పంచ్కే చెప్పినాం వస్తున్నా అని అన్నాడు. నువ్వు గుర్తు పట్టినవా? ఎందుకు గుర్తుపట్ట? ఆ రోజున ఆ కాలాన పొల్లెంబడ పడి చేసుకుంటివి. మరి ఇప్పుడేమనిపిస్తాందని ఇట్లా చెప్తానవు? దేనికో అన్ని చెప్తా. సర్పంచ్ అయితే రాని. మస్తే అన్నా, మరి ఏం సంగతి, ఏం చేద్దామంటావు? నాకేం జరిగిందో అసలు ముచ్చట్నే తెలియదు. గిట్లా భార్యతోటి పంచాయతీ ఉన్నది, రావాలే పొద్దుగాలని చెప్పిండు. వచ్చిన మహేంద్ర శ్రీను, ఏం సంగతి, ఎందుకు లొల్లి? ఆ లొల్లంటే ఏం లేదన్నా చెప్పుతా ఇను. నేను శిరీషను పెళ్లి చేసుకొని 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాల పొంటి ఆమెను ఒక్క మాట అనకుండా, ఒక దెబ్బేయకుండా చూసుకున్నా. నాకు రూపాయి కట్నమల్లు పోయలేదు. వాళ్ళది లేని ఫ్యామిలీ అని తెలిసే నేను అమ్మాయిని ఇష్టపడి చేసుకున్నా. చేసుకున్నావు. ఆ కాలానే 50,000 పోతామని అన్నారు. 50,000 పోతామని అన్నోళ్ళు ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది, రూపాయి పోయలే. ఆ రూపాయి గురించి కూడా నేను ఒక్కరోజు ఒక మాట అనలేదు. మా అమ్మనే ఇంకా అటో ఇటో అనేది గాని నేనైతే అస్సలకే ఏమనలేదు. అయితే పిల్లలు అయితలేరు మాకు ఇద్దరికి. పిల్లలు కావడానికి బొచ్చడు హాస్పిటల్లల్లా ఆమెను చూపించినాం, మందులు తాగినాం, అక్కడికి పోయి తాయితీ కట్టుకున్నాం, ఇక్కడికి పోయి తాయితీ కట్టుకున్నాం. దగ్గర 4 లక్షల దాకా అయిపోయినాయి. ఆ 4 లక్షలు కూడా మా నాన్న చచ్చిపోతుండగా మా అమ్మ పేరు మీద ఫిక్స్ చేసిన 4 లక్షలు ఆమెకే పెట్టినాం. ఇప్పుడు మా దగ్గర రూపాయి లేకుండా అయిపోయింది. అవన్నీ కాదు అసలు ముచ్చటకు రా. పెళ్ళానికి మొగడు పెట్టుకుంటాడు, మోగానికి పెళ్ళాను పెట్టుకుంటది ఉన్నప్పుడు గాని అసలు ముచ్చటకు రా అన్నా. ఇక ఇట్లా జరుగుతుండగా ఏమైంది అని అంటే, నా బిడ్డ ఓ నెల కింద మా ఇంటికి వచ్చింది. అప్పడుసుంది ఈ పిల్లగాడు ఏం చేసిండు, ఆ బక్కదానికి అలవాటు అయిపోయిండు. మరి అది ముందడుసుందే వీన్ని ప్రేమిస్తుందట. ఆ ముచ్చట నా బిడ్డకి ఎరుకైందట. ఎరుకైనాక గిట్లా అని ఇద్దరు ఆలుమోగలు పోయి నన్ను ప్రేమించకు, నాకు పెళ్ళైందని ఆయన అన్నాడట. ఈ పిల్ల కూడా చెప్పిందట. సరే అని అప్పడుసుంది సప్పుడేకున్నారట. మళ్ళీ ఎట్లా కలిసిందో తెలియదు ఇళ్లకు. ఆ నెల రోజులు సుంది నా బిడ్డను చక్కగా పట్టించుకుని లేదు, ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేసుడు లేదట. ఏదో రాత్రి పగలన కచ్చుడట. మరి ఎటు పోతాడు నా మొగడు అని మొన్న చూసే వరకు ఏంది అని అంటే, దీని ఇంట్లో ఉన్నాడట. దీని ఇంట్లో ఉన్నాక గిదా సంగతి, గట్లనా నువ్వు నా మొగడిని ఎట్లుంచుకున్నవే, ఎట్లనే అది దాని ఇష్టం ఉన్నట్టు తిట్టిందట. ఇద్దరు తిడుతుంది. ఆవు మొగడు ఇంకో ఆడదాంతో ఉన్నప్పుడు పెళ్ళని తిట్టకపోతే ముద్దు పెట్టుకొని ముచ్చట చెప్తుందా అనయ్యా? నాకు అర్థం కాదు. బరాబరే తిట్టుడు కాదు, ఒక్కొక్కరు చెప్పందుకొని కొడతారు. ఆ పని నా బిడ్డ వేయలేదు. దానికి అల్లను సంతోషించుమందాం గాని. అయితే తిట్టిందట. తిట్టినాక ఇంటికి వచ్చినాక ఆయన అవ్వ కొడుకు కలిసి పొట్టు కొట్టిర్రట నా బిడ్డను. ఇదేవతి వాడేవాడు నా బిడ్డను కొట్టడానికి, నా బిడ్డ మీద చేతి వేయడానికి. ఆ కాలాన నేను కూడా అద్దన్నా, అద్దు మరి రూపాయి పోతలేము, అద్దు తర్వాత చేద్దాం పెళ్లి అని అంటే వీళ్ళు ఇనలేదు. పెళ్లి అని నా బిడ్డ చుట్టూ తిరిగిర్రు. పోని అని చేసినాం, మంచిగా బతుకుతుర్రు అనుకున్నావు. అవునే అన్నా, ఇయ్యాల రేపు పిల్లలు అయితేనే సంసారం. భార్యాభర్తలు గాని పిల్లలు లేకపోతే ఆ భార్యాభర్తలు గారా? ఒక్కొక్కళ్ళకు లేరు. లేకపోతే వాళ్ళు ఎంత మంచిగా కలిసి ఉంటారు. బయట తెచ్చుకొనైనా సాదుకోవచ్చు. ఇంకా అట్ల పుణ్యమే కదా. అనాథ పిల్లలు బొచ్చడు మంది ఉన్నారు. నేనయ్యా బాంచను ఏం చేసుడు. నా మొగడేమో హార్ట్ పేషెంట్. మేము చేసుకుంటే బతికేటోళ్ళం, మాకు రూపాయి లేదు. ఇక పొట్టు కొట్టిర్రట. నా బిడ్డ ఏడ్చుకుంటా ఫోన్ చేసి అమ్మా గిట్లా కొట్టిర్రు అని అంటే మేము ఊరికొచ్చే వరకు మంచిగా దాగున్నాడు. దానికే సపోర్టింగ్ ఇస్తాడు. నేను దాన్ని ప్రేమించినా పెళ్లి చేసుకుంటా, నీ బిడ్డను మూలకు పని మనిషి లెక్క వాడు ఉంటుమాను, లేకపోతే మీరు తీసుకొని పోర్రి అని మాట్లాడుతుండు. ఇదెక్కడి పద్ధతి అయ్యా? జరా మీరే చెప్పాలే.
అవు బాబు గిదేనా నీ పద్ధతి? ఓ అన్న నాకు ఈ పిల్ల నచ్చింది, నేను నచ్చినా కూడా నేను ఆమెను వదిలిపెడతా అని అనలేదు. నిన్ను కూడా ఉంచుకుంటా, ఈ పిల్లని పెళ్లి చేసుకుంటా, ఈ పిల్లకు పిల్లలు అయితే మనం అందరం మంచిగా కలిసిమెలిసి ఉండొచ్చు, నిన్ను కూడా నేను మంచిగా చూసుకుంటా అని చెప్పిన. ఆమెకు అది నచ్చలేదు, నేను ఏం చెయ్యాలి? నోర్మయ్య అదేం మాట? నువ్వు ఉండగానే ఇంకో మొగోని తెచ్చుకొని ఆ పిల్లు ఉంటది, నువ్వు ఒప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకుంటా? మరి ఆమె ఎందుకు ఒప్పుకుంటది నువ్వు ఇంకో ఆడదాన్ని తెచ్చి ఇంట్లో ఉంటే? అంటే మరి పిల్లలు అయితే లేరు కదన్నా, నేను ఆమెను ఇష్టపడ్డా. అదే మరి పిల్లలు అయితే మేమిద్దరం మంచిగా ఉందాం కావచ్చు, అది ఏ రకంగా పుట్టిందో ఎట్లా పుట్టిందో ప్రేమ తెలియదు గాని నాకు ఆమె మీద ఆమెకు నా మీద ప్రేమ అయితే పుట్టింది. అది ప్రేమ అనర్వయ్యా, కామం కామం అంటారు. ఏ పిల్ల, నీకు పెళ్లి లేదు జల్ల లేదు, నువ్వు గీ పెళ్ళైన మొగోడే కావాల్సి వచ్చిందా? గీ పెళ్ళైన మొగోడినే పట్టినవు, ఇంకా ఏ మొగోడు దొరకలేరా? అవురమ్మా, ఏం సంగతి, ఏం పద్ధతి? ఆయన చచ్చిపోయినప్పటి మీరు బాగా ఏగైపోయారు ఊర్లే. అన్నా మేము ఏగైపోయి ఏ రోజు ఎవరికి నష్టం చేయలేదు, ఏ రోజు ఎవరిని ముంచలేదు. అర్థమైతాందా? అది ఇద్దరి ఎట్లా ప్రేమ పుట్టిందో ఆ భగవంతునికి ఎరక. వాళ్ళిద్దరు మనసులో ఏమున్నదో నీకేం తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది? అడుగు, ఇద్దరిని అడుగు, ఉన్నారు కదా. మరి వదిలిపెట్టి ఆ భార్యతోటే ఉండు మనం మేము అద్దంటానమా? అవు ఏమంటావు శ్రీను? చక్కగా ఆ పోరిని వదిలిపెట్టు, దానికి మంచి జీవితం ఉన్నది, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు, ఎవడన్నొక్కడు వచ్చి చేసుకొని పోతాడు. కానీ నీ భార్యకు నువ్వు మోసం చెయ్యకు. ఒక ఆడదానికి అన్యాయం చేస్తే ఇయ్యాల కాకున్నా రేపైన దేవుడు చూసి ఏదో రకంగా కర్మ అనుభవించక తప్పది. నేను చెప్పుతుండగా నా మాట గౌరవించు, నువ్వు మన ఊరి గౌరవం అనేది నిలబెట్టు జరా. అన్న నాకు ఈ పిల్ల అంటే ఇష్టం, ఈ పిల్లని నేను ప్రేమిస్తానా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆమెను కూడా నేను అస్సలకే వదిలిపెడతా అని అనుకుంటలేను. ఆమె కూడా ఉండని, నేను సచ్చదాకా ఇద్దరిని సాదుకుంటా. అట్లా ఎవరు ఒప్పుకుంటారు? ఇష్టమైతే ఒప్పుకొని, కష్టమైతే పోని. అట్లెట్లా ఒప్పుకుంటా? నేను చేసుకున్న మొగోడు ఇంకో ఆడదాంతోటి ఉంటాడు అనంటే నేను ఎట్లా ఒప్పుకుంటా? అంగబాడకవు, నా బిడ్డ మీద చేతేసినవు, కొట్టినవు, నీ చేతులు వడిపోను, నువ్వు సత్యనాశనం అయిపోను, నా బిడ్డ జీవితం నాశనం చేయాలని చూస్తున్నవేమ్రా? అవునే బక్కదానా, నీ బక్క ముఖంలో చెప్పు, దాని దగ్గర ఏమున్నదంతా ఎంబడి తిరుగుతున్నావురా నువ్వు? శ్రీను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అనుకున్నా చేసుకున్నా ఒక్కరోజు కాకున్నా ఒక్కరోజు మన భార్య మనకైతుంది గాని నువ్వు మందిని బట్టి భార్యను దూరం చేసుకోకు. నీ కొడుకు గదే బుద్ధి నేర్పుతారవా? నువ్వు నేవటే నీ కొడుకు అట్లా ఏదైపోయిండు. అడే మొల్ల, నేను చెప్పినడానికి ఎవరిష్టం వాళ్ళు. ఇయ్యాల రేపు ముడ్డి కడుక్కునే పోరడే ఇంటలేడు, గింతెత్తు పోరడు నాకింటడా? మీరు అనేటోళ్ళు కూడా భలే అంటారు. అస్సలకే ఒప్పుకోను. నా భర్త నాకు మాత్రమే సొంతం, అంతే. నా భర్త పక్కన వేరే ఆడదాన్ని అస్సలకే ఊహించుకోలేను. ఓ దొంగ ముండా, నా మొగన్ని వదిలిపెట్టే, నీకు దండం పెడతా. వదిలిపెట్టి ఎవరినన్నా వేసుకొని పోయే, మా సంసారము అంతా ఖరాబు చెయ్యకు, నీకు దండం పెడతా. అన్నానే ముందు నీ భర్త నువ్వు అడుక్కో. అర్థమైతుందా? నన్ను కాదు నువ్వు అనేది. నేను చెప్పేది ఈను. పిల్లలున్నా లేకున్నా చేసుకున్న భార్యనే నీ లోకం, అంతే. దాన్ని వదిలిపెట్టు. నేను వదిలిపెట్టా. ఔరా దరిద్రుడా, దాన్ని వదిలిపెట్టా అని అంటున్నావు, మరి నా బిడ్డను ఎందుకు వేసుకున్నావు? నా బిడ్డ జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావురా? ఏమన్నా అంటే పిల్లలు లేరు అని అంటున్నావు, రేపు దానికి కూడా ఉట్టరు కావచ్చు, పుడితే దాన్ని కూడా వదిలేసి ఇంకో దాన్ని చేసుకుంటావా? ఇంకా నా కొడుకు ఏం పనిగా ఒకరిని ఇచ్చిపెట్ట ఒకరిని వేసుకుంటూనే ఉంటాడు. అట్లా నేర్పినవే దొంగ బొడ్డి, అట్లా నేర్పినవు. నీ కొడుకు అట్లా నేర్పి ఇడిచిపెట్టినావు. లేని రీతి పాడైందే మీ రీతికి అంగిరాలుగా. మీరు ఏమన్నా అనుకోర్రి, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఎట్లా చేసుకుంటావురా? ఎంతమంది జీవితాలతో నువ్వు వాడుకుంటావురా? ఎంతమంది జీవితాలను నువ్వు పాడి ఎత్తావు చెప్పు? మనిషివా నువ్వు? గాడిదివరా? నా బిడ్డ బతుకును మొత్తం రోడ్డు మీద వేయాలని చూస్తున్నావా? ఓ నీ బిడ్డ అంత చక్కదనం చేసిందని నీ బిడ్డని ఏమంట పెళ్లి చేసుకొని ఇంట్లోకి తెచ్చుకున్నాడో అప్పడుసుంది నా ఇంట్లో మొత్తం దరిద్రమే. మొత్తం రూపాయి వేయిందే గాని వచ్చిందైతే లేదు. ఈ దరిద్రం దాన్ని ఇన్ని రోజులు మేము చూసుకున్నాడు, ఇన్ని రోజులు మేము జాదుడే ఎక్కువ. నల్లికుట్లదానా, నీ నల్లికుట్ల ముఖంలో చెప్పు నల్లి లెక్కుండి పెద్ద పేట వేసినావు కాదే, నీ సావి అయ్యా. ఆ రోజు అద్దం లేదేమే మరి, నీ బిడ్డతోటి నాకు దరిద్రం వస్తుందని అద్దం లేదు. అప్పుడే ఎరకని నీ బిడ్డ తోటే మాకు దరిద్రం వస్తుందని ముందే ఎరక ఉంటే నేను నీ బిడ్డనెందుకు వేసుకుందును? తెలియకనే కదా చేసుకున్నా.
నువ్వు మేము చెప్పింది ఇంటనే సై, లేకపోతే మాత్రం పెద్ద పెద్ద కేసులు అవుతాయి. ఏ కేసు అయినా వేసుకోర్రి, నేను కాదు అని అంటలేను. నా దగ్గర కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, నేను కూడా చూపిస్తా. అయినా ఈ కాలాన 2 పెళ్లిళ్ళు చేసుకున్నోళ్ళు ఎంతమంది లేరు. పిల్లలైతే లేరని ఇంకో దాన్ని చేసుకుంటలేరా, ఇంకో దానితోటి ఉంటలేరా, మీరు చూస్తలేరా? అన్ని విచిత్రంగా మాట్లాడతారు. నీకు దండం పెడతా, నువ్వు అట్లా నా జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్. ఈ 4 సంవత్సరాలు మనము ఎంత మంచిగా ఉన్నాం, ఎంత మంచిగా కలిసి ఉన్నాం. 40 ఏళ్ళ జీవితాన్ని చూసినాం మనం. ఒక్క రోజు కూడా ఏ మనవు లేదు. నువ్వు అసొంటిది ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ వేరే దాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నావు. నా గుండె ఎట్లా తట్టుకుంటదని అనుకుంటున్నావు? నేను నిన్ను వదిలిపెడతా అని అంటలేను శిరీష, నువ్వు కూడా నాతోటే ఉండు. నిన్ను కాదని అస్సలకే అంటలేను. నిన్ను ముందెట్లా చూసుకున్నానో ఇప్పుడు కూడా అట్లనే చూసుకుంటా. నాతోటే ఉండు, నేను ఈమెను పెళ్లి చేసుకుంటా. మనకు పిల్లలు పుడితే అందరం సంతోషంగా ఉంటాం కదా. అట్లా నేను అస్సలకే ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నీ ఇష్టం. నా ఇష్టం నా ఇష్టం అని అంటున్నావు. ఇన్ని రోజులు నాతోటి ఇష్టం లేకుండానే ఉన్నావా? అవునే పక్కదానా? భర్త జీవితంలో ఎందుకు వచ్చినవే నువ్వు? నీకెవ్వడు దొరకలేడా రే బయటోడు? నా భర్త నువ్వు పట్టినవు, నా భర్త నాకు కాకుండా ఏస్తున్నావు. నీకు ఇప్పుడు పరిచయం అయ్యి 1 నెల అవుతాండు కావచ్చు. నేను 4 సంవత్సరాల పొట్టి నా భర్తతోటి ఉన్నా. ఇవన్నీ జ్ఞాపకాలను ఇవన్నీ నేను ఎట్లా మర్చిపోతా అని అనుకుంటున్నవే? దొంగ ముండా నా మొగన్ని వదిలిపెట్టే ఇంకేమన్నా చూసుకోపోయే నీకు దండం పెడతా. పిచ్చి పిచ్చి మాట్లాడితే చెంపలు వలుగుతాయి. ఇది రాయే, ఒకసారి నా బిడ్డ మీద చేతయ్యే నువ్వు. నీ ఆట ఇప్పుడే చూపిస్తా నేను. సిగ్గులేని ఆడదానా, బజార్ ఆడదానా? బజార్ ఆడదే కాబట్టి మంది మొగల నువ్వు పట్టుతాంది. అది మంచి ఆడదే అయ్యమన్నా. నాకైతే నీ పద్ధతి ఏం నచ్చలేదు. అవునమ్మా, నీ పేరు ఏం పేరో గాని ఏం చేద్దాం అనుకుంటానో చెప్పు. నేను చేద్దాం అనుకుంటలేను. ఆయన ఇష్టం. ఆయన వాళ్ళ భార్యతో ఉండాలని అనుకుంటే ఉండని, నేను అద్దు అని అనను. కానీ ఆయన నేను ఇష్టపడుతున్నా కాబట్టి, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుండు కాబట్టి నేను కూడా ఆయన చేసుకోవడానికి రెడీగా ఉన్నా. అట్లని ఆమెను అస్సలకే కాదు అని అంటలేము. అందరం కలిసే ఉందామని అంటున్నాం కదా. చెప్పండి, ఒకటే ప్రాబ్లం ఉంది కదా, ఆమెకు పిల్లలు పుడతలేరు. నాకన్నా పుడితే అందరం చూసుకొని కలిసి మెలిసి ఉంటాం కదా. రేపు నీకు పుట్టరు, తర్వాత ఏంటిది? ఇంకో దాన్ని చేసుకుంటూ ఊకుంటావా? పుట్టరు అని ఎట్లా చెప్తున్నారు? అదే అమ్మా, ఒకవేళ పుట్టరు అప్పుడేంటి పరిస్థితి? ఆయన ఇష్టం. అదే ఇంకో దాన్ని చేసుకుంటా అంటే ఊకుంటావా అని అడుగుతున్నా. ఊకునుడే తప్పది. ఎందుకనంటే వాళ్ళ వంశం కోసం చూస్తుండు అంతే. వంశం పెరగాలి అనంటే పిల్లల్ని కనాల్సిందే కదా. బాబా ఏం తెలివి. ఓ ఏమన్నగానే ఈయన సక్క మేము చెప్పింది మా బిడ్డతోటి ఉంటానంటేనేమో మేము ఇక్కడికి వదిలిపెడతాం. లేదు అని అంటే మాత్రం మేము ఎక్కడికి పోవాలో అక్కడికి పోతూనే ఉంటాం. ఏం చెయ్యాలో అది చేస్తూనే ఉంటాం. నీకు శాతరైంది చేసుకో మామయ్య, నేను అద్దు అని అంటలేను. నువ్వు ఎక్కడ పెడతావో అక్కడ పెట్టు, నేను ఏడికి రావాలో ఆడికి అత్తనే ఉంటా. కానీ ఈ అమ్మాయిని మాత్రం నేను వదులుకోను. ఎందుకు వదులుకోవు? నన్ను పెళ్లి చేసుకోలేదా? నాతో ఉండలేదా? నాతో సంసారం చెయ్యలేదా? నేనే నీ లోకం అనలేదారా? పిల్లలున్నా లేకున్నా మన ఇద్దరమే ఎప్పటికీ బతుకుదాం ఇట్లనే అని అన్నవా లేదా? ఈ రోజున నీకు పిల్లలు లేరు అని ఒకే ఒక క్వశ్చన్ తోటి నన్ను దూరం చేసుకోవాలని, దానికి దగ్గర కావాలని చూస్తున్నావు. దూరం చేసుకోవాలని అనుకుంటలేను తల్లి, నువ్వు ఉండు అంటున్నా. నీ ముఖానికి ఇంకా 2 నుంచుకుంటావా? నువ్వు 2ని మెయింటైన్ చేస్తావా? జేబులో 1 రూపాయి లేదు, సంపాదన లేదు, మన్ను లేదు, కానీ నీ ముఖానికి 2 కావాలా? అవునే, బాగా మాట్లాడుతున్నావు. నీ ముఖానికి 2 కావాలా అని వదిలిపెట్టి పీకే నిన్నెవడు పట్టుకొని ఉండుమంటలేడిడా? ఓ దొంగముండా, నువ్వు సర్వనాశనం అయితేవే. నా కలకల కలిగి నువ్వు సత్యనాశనం అయిపోతావు. అదే కదే, ఎవరు నాశనం అవుతుర్రో కనబడతలేదా? దేవుడు చూస్తే చాలు అన్నిటికీ. ఓ మా చూసిండి దేవుడు మేరముఖం పెట్టుకొని. ఓ లొల్లి లేదు, లొటారం లేదు. నేనైతే మనసులున్న మాట చెప్పిన, నా మనసులున్న మాటనైతే అస్సలకే మారిపోదు. అన్నా, మీ ముంగట చెప్తానా కదా, ఆమెను కూడా నాతోటి ఉండుమనుర్రి. నేను మంచిగా చూసుకుంటా, నేను మంచిగా చదువుకుంటా చచ్చిపోయేదాకా. కానీ ఈ అమ్మాయిని అయితే నేను వదిలిపెట్టా. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా, పెళ్లి చేసుకుంటా, అందరం మంచిగా ఉంటాం. లేదు అని అంటావా, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను ఈ జీవితంలో నుండి అని అంటే ఆమె వెళ్ళిపోని, నేను అద్దారా. అది ఏదున్నా ఆమె ఇష్టం. మేం చెప్తే ఈయన ఏమినట్టున్నాడు. అది కరెక్ట్ పద్ధతి కాదు సీను. 4 పెద్ద మనుషులు చెప్పింది ఈను, తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తది. రోజు వచ్చినప్పుడు మాట్లాడదాం, బాధపడాల్సిన రోజు వచ్చినప్పుడు. నీకు దండం పెడతా బావా, ప్లీజ్ బావా, నాకు అన్యాయం చెయ్యకు బావా. నీ కాళ్ళు మొక్కుతా బావా, నాకు నువ్వంటే పిచ్చి ఇష్టమే. అగవ్వా, నువ్వు ఏడవ కాగు.
బక్కదానా నీకు దండం పెడతానే, నా భర్తను వదిలిపెట్టే, నా భర్తను వదిలిపెట్టి నేను బతకలేను, ఉండలేనే, నీ కాళ్ళు మొక్కుతానే, నీకు దండం పెడతానే. ఒకే ఒక క్వశ్చన్ తోటి నన్ను వదిలేస్తాన్నావా బావా? పిల్లలను గంట బావా, నాకు నువ్వు అంటే ప్రేమ, నిన్ను వదిలిపెట్టి నేను బతకలేను బావా. నువ్వెంత కొట్టినా ఎంత తిట్టినా నా గుండె నిన్నే కావాలని అనుకుంటుంది బావా. నన్ను వదిలేయకు బావా, అట్లాని నీ పక్కకి ఇంకో ఆడదాన్ని నేను ఊహించుకోలేను, అట్లా ఊహించుకొని నేను బతకలేను బావా. నీ కాళ్ళు మొక్కుతా, దాన్ని వదిలిపెట్టు. ఎందుకు ఇట్లా పెళ్లిళ్ళు చేసుకుంటారు, ఎందుకు ఆడోళ్ళ జీవితాలు ఇట్లా నాశనం చేస్తారు? అన్ని వదిలేసుకొని నమ్మి మీకోసం అత్తే మీరేమో గిట్ల చేస్తారు. ఎందుకు శ్రీను పాపం శిరీషను గంతగనం ఏడిపిస్తావు? ఏ ఆడదైనా ఒప్పుకోలేదు, భర్త పక్కకు ఇంకో ఆడది వస్తుందంటే ఏ ఆడది కూడా తట్టుకోలేదు. జర అర్థం చేసుకొని మనసు నిమ్మలం చేసుకొని ఆమెను వదిలిపెట్టు, నీ భార్యతోటి నువ్వు సంతోషంగా ఉండు. ఏడవకే బిడ్డ, అని రాత ఎట్లుంటే అట్లయితుంది కానీ ఏడవక ఆగే. ఏడవకు, నువ్వు ఎందుకు ఏడుతున్నావు? దేవుడు ఏ కారణం చేత విలువైనది నీకు దూరం చేస్తాడో అంతకంటే విలువైనది నీకు దగ్గరగా చేస్తాడు. అమ్మాయి, నువ్వు బాధపడకు, నీ గుణమేంది, నువ్వు ఎసొంటి దానివి అనేది మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాం. నువ్వెందుకంతా బాధపడుతున్నావు? నా భర్త అంటే నాకు ప్రాణం, ఆయన అంటే నాకు పిచ్చి. ఏ రోజు కూడా ఆయన లేకుండా నేను ఉండలేను. అసొంటిది ఇప్పుడు నా జీవితం నేను ఆయన లేకుండా ఎట్లా ఊహించుకోవాలి? ఒక ఆడది చేయబట్టి నా భర్త తోటి నేను ఎట్లా దూరం కావాలి? నాతోటి కాదు. ఏవండి, మీ కాళ్ళు మొక్కుతా, నువ్వే చేయమన్నా నేను చేస్తా. నిన్నొక్క మాట కూడా అనా? ప్లీజ్ నన్ను వదిలేయకు, నీకు దండం పెడతా. ఏడవకు బిడ్డ, ఆయన నీ దగ్గరికి ఎట్లా రాడో ఏ రకంగా రాడో నేను చూసుకుంటా. నువ్వు ఎందుకు బాధపడతావు? నిన్ను వదిలేస్తా అని అంటలేను, నువ్వు కూడా నాతోటి ఉండు, నిన్ను సచ్చేదాకా నేను సాదుకుంటా అని అంటున్నా. ఆ ముచ్చట నీకు అర్థం కాక నువ్వు ఇట్లా ఏడుతున్నావు. నాకు కూడా నిన్ను వదులుకోవాలని ఏం లేదు, కానీ నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా, మా అమ్మ కోరిక తీర్చాలని అనుకుంటున్నా. నీకు కావాల్సింది పిల్లలే కదా, ఎంత కష్టమైనా మంచిదే, నీ ఏమైనా మంచిదే. నేను పిల్లల్ని గంట నీ కోసం, నా కోసం నువ్వు ఆమెను వదిలే, మనం ముందులాగా మంచిగా ఉందాం. నీ దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా, నాకు అన్యాయం చెయ్యకు. నువ్వు లేకుండా నేను ఉండలేను బావా, అర్థం చేసుకో, నన్ను అర్థం చేసుకో. ఏమంట మూడు ముళ్ళు పడతాయో అప్పడుతుంది, భర్తే లోకమని బతుకుతుందయ్యా ఆడది. అసొంటి ఆడదాన్ని మోసం చేసి ఇంకో ఆడదానితో పోతా అని ఎట్లా అంటున్నావు? ఆడది మొగంతోటి మాట్లాడితేనే భార్య ఓడ్చుకోలేంది, అసొంటిది నువ్వు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా, నాతో ఉండు, నిన్ను కూడా చూసుకుంటానంటే అది ఎట్లుంటది చెప్పు? అనుభవించటోళ్ళకే తెలుస్తుంది బాధ. శ్రీను, నువ్వు ఇది కరెక్ట్ కాదు, ఇప్పటి మురుపం చూసుకుంటున్నావు కానీ తర్వాత నువ్వు మస్తు బాధపడాల్సి వస్తుంది. శిరీషను దూరం చేసుకోకు, నీ బతుకును ఆగం చేసుకోకు, అర్థమైతుందా? ఏ మానస, నీకు ఏమన్నా కొంచెం కూడా పాపం అని అనిపిస్తలేదా? వీళ్ళిద్దరిని చూస్తా అంటే, శిరీష అక్కడ పడి ఏడ్తా అంటే కూడా నీకు కొంచెం కూడా దయా దాక్షిణ్యం అని ఇది ఏది లేదా? ఎందుకు వాళ్ళ ఆడోళ్ళ జీవితాలతోటి ఆడుకుంటారు? రేపటి రోజున నీకు ఉట్టకపోతే నిన్ను కాదని ఇంకో దాన్ని వేసుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఏంది? నువ్వు ఊకుంటావా చెప్పు? ఆ స్థానం నీకు అత్తే నువ్వు భరించగలవా? నేనే తప్పు చేయలేదు, ఈ రోజు నిన్ను కాదు అని లేదు, ఈ రోజు నిన్నొక్క మాట అనలేదు, నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోలేదు కదా బావా. ఈ రోజున నేను నీకెందుకు కక్కస్తున్నా చెప్పు? ఏదైనా కొన్ని రోజులేనా, అది 4 రోజుల మురిపం మాత్రమే బావా. చేసుకున్న భార్యనే కడదాకా తోడుంటది, అర్థం చేసుకో. వద్దు, ఆమెను వదిలిపెట్టు, మనమిద్దరం మంచిగా బతుకుదాం. ఈ ఊర్లో కాకుండా ఎక్కడికైనా పోయి నువ్వు పని చేద్దువు, నేను పని చేస్తా బావా. నీకు దండం పెడతా, నాకు నిన్ను వదులుకోవాలని లేదు, నీ పక్కకు ఇంకో ఆడదాన్ని చూసే ధైర్యం అయితే నాకు లేదు.
అసలు నువ్వు మనిషివేనా? నీ భార్య గంత ఎడతా అంటే కూడా నీకు కొంచెం కూడా ఉలుకులేదు పలుకులేదు. పెద్దగా వేసుకోకు శ్రీను, ఇక్కడితోనూ ముగిద్దాం. దాన్ని వదిలిపెట్టు, నీ భార్యతోటి నువ్వు ఉండు. భార్యతోటి ఉండు అని అంటుర్రు. దాన్ని దుడ్డ మేపినట్టు మేపినాం 4 సంవత్సరాలు. ఇల్లా లేదు జెల్లా లేదు, దాని దినాలకు బొచ్చడు పైసలు పెట్టినావు. దాని అవ్వగారించుకనుండే కూడా అది రూపాయి లేదు. మరి ఇంత మంచిగా చూసుకున్నారు 4 సంవత్సరాల పొంటి, ఇప్పుడు ఎందుకు కాదు అని అంటుర్రని మీరు కూడా అర్థం చేసుకుంటలేరు. మీకు ఇంట్లో ఇదే పరిస్థితి వస్తే మీరు ఊకుంతురా? బరాబరి చెప్తానా, లొల్లి లేదు, పంచాయతీ లేదు, లొటారం లేదు. ఏ కేసు ఎత్తారో వేసుకోర్రి, లేకపోతే ఏడ పంచాయతీ పెట్టిపిస్తారో పెట్టిపియుర్రి. మేము ఏడికైనా వస్తాం. నా కొడుకుకైతే ఈమెతోటి నేను లగ్గం చేస్తా. అది ఎందుకు ఎత్తున్నానంటే పిల్లల కోసం చేస్తున్నా. దానికి పిల్లలు పుడతలేరని దీన్ని ఎత్తున్నా. అట్లా లోకం మీద బొచ్చోడు మంది 2 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏవో మేమే చిత్రం చేసినట్టు ఎత్తుర్రు. అరే శ్రీను, వాళ్ళు ఏమన్నా వేసుకొని దానికి ఇట్ట ఉంటారేమో, వచ్చి ఇంట్లో ఉంటది, కట్టమైతేనేమో పీకుతుంది. అంతే, ఇంతకంటే మనము ఏమో చేయలేము. దాని ఇష్టం అయితేనేమో నీతోటి ఉంటది, లేదు నేను ఉండాలంటేనేమో పీకుతుంది. అర్థమైతుందా? ఇంటికి పోదాం. అంటే ఏమన్నట్టు మేము ఇక్కడ కూర్చున్నోళ్ళం పిచ్చోళ్ళమా ఏంటి? మీరేమన్నా అనుకోర్రయ్యా, మాకు సంబంధం లేదు. మా మనసులో ఉన్న మాటలు చెప్పినాం. ఇక దానిష్టం వాళ్ళిష్టం మాకు తెలియదు. అయ్యో గిల్లు గిట్ల వేర్రేంది? ఏం చేద్దామంటావురా నారి? బా దానికి వానికి ఏమన్నా బలుపు ఉందా? అల్ల బలుపులు ఎట్లా అంచిపియాలో నేను అట్లా అంచిపి తాగే అన్నా. నీ అవ్వ పోలీస్ స్టేషన్ లా పెడతా, పోయి కేసేస్తా. ఇంత కేసేసినా ఏమేసినా మొండి పుట్టుకున్నట్టుంది కదా, అయినటట్టు లేనట్టున్నారు. నువ్వు గంతగానం ఎడతాన్నావు, వాళ్ళు కొంచెం అన్న పట్టించుకుంటలేరు. నువ్వు ఎందుకు ఎడతాన్నావురా? ఏడవకు. ఏడవకే బిడ్డ, ఎందుకు ఏడతావు? ఎట్లా ఏది ఉంటే అట్లయితే తీయే బిడ్డ. అమ్మా, నాకు నా భర్త కావాలమ్మా. నా భర్తను వదిలిపెట్టి నేను ఉండనమ్మా. ఆయన నాకు కావాలమ్మా. ఆయన పక్కన ఇంకో ఆడదాన్ని నేను ఊహించుకోలేనమ్మా. ఆయన వదిలిపెట్టలేనమ్మా. అరే శిరీష, ఆగు. నర్సక్క, ఏం చేయాలి నేను? నా భర్తను నేను ఎట్లా దక్కించుకోవాలి? ఆ దొంగ ముండ దగ్గర నుండి నా భర్తను నేను ఎట్లా విడిపించుకోవాలి? నా భర్తనే నాకు కావాలి. ఎంత కొట్టినా తిట్టినా ఆయనే నా కన్నని నమ్ముకొని బతుకుతాన్నా. ఇప్పుడు ఆయన లేకపోతే నేను ఎట్లా బతకాలి? నా జీవితాన్ని నేనేం చేసుకోవాలి? మా నాన్నకు నేను పోయి ఏం సమాధానం చెప్పాలి? ఏడవకురా శిరీష. మా నాన్నకు వెళ్తే మా నాన్న బతకడు. నా బిడ్డ మంచిగా బతుకుతుంది, పిల్లలు లేకున్నా అని మా నాన్న సంతోషంగా ఉంటాడు. ఇప్పుడు గిట్లాడి వెళ్తే మా నాన్న ఏం కావాలి? నా బతుకేం కావాలి? నీ రాత ఎట్లుంటే అట్లయితే ఆగు, ఆగు. నేను వాళ్ళిద్దరు చూసుకుంటా. ఇంట్లో ఎట్లుండాలి? నాకేం చేసిరో అర్థమైతే లేదు. నర్సక్క, ఆగే ఏడవకాగు. ఎట్లా ఏదుంటే అట్లా అవుతుంది. ఆగే ఏడవకు. మరి ఏం చేద్దాం? ఏం చేసుడు ఏం అర్థమైతలేదు. ఇక పోలీస్ స్టేషన్ లకు పోయి కేసేపిత్తా నా బిడ్డతోటి. ఇక ఎట్లా ఏదుంటే అట్లా అవుతుంది. ఏం చేద్దాం? ఆడికి పోయినా కదే అంటారు, ఆయన అడుగుతారు, మా అంటే 2 తిట్లు తిడతారు, కేసు నడుతుంది. ఏదైనా మంచిదే. ఇక మరి ఏం చేద్దాం? ఆయన ఉండు అని అంటాడు, అద్దు అని అంటలేడు. గాని గట్లెట్లుంటది చెప్పు? తోటి ఇంటి సాకిరి వేసుకుంటా, వాళ్ళు తినుకుంటా పండుకుంటా నా బిడ్డను ఎంత టార్చర్ చేస్తారో. ఇక్కడ ఉండే బదులు నా ఇంటి కాడ బుక్కడు తినుకుంటా ఉంటది కదా నా బిడ్డ. అదే గాని ఏం చేసుడు అర్థమైతలేదు. కానీ ఎప్పు తింటారు రాళ్ళు, వాళ్ళది బొర్రుడు వాళ్ళకే ఉండే సప్పుడేక వీకబట్టే. బావా, నన్ను నా భర్తను కలుపు బావా, నీకు దండం పెడతా. నా భర్త నేను ఎట్లుండేటోళ్ళమో మీ అందరికీ తెలుసు. ఆ రకంగా నా భర్త నాకు కావాలి బావా. నా భర్త నేను వదిలిపెట్టి బతకలేరు బావా. అయ్యో ఏడవకరా శిరీష. దోస్తులు చూసిర్రా, ఈ రకంగానైతే అట్లా జరిగిందన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో వాళ్ళు కేసు పెడతారా, లేకపోతే ఏమైతుంది? మరి శిరీషయ్యను వదిలిపెట్టి పోతుందా? మరి వాళ్ళిద్దరికి పెళ్లి అవుతుందా? మరి ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.